విశాఖపట్నం వాసులకి ఏపీ వాసులకి ఇది శుభవార్తగాని చెప్పాలండి. విశాఖపట్నంకి కాగ్నిజెంట్ అనే ఐటీ కంపెనీ 1582 కోట్ల రూపాయల పెట్టుబడితో రావడానికి సిద్దమైందని, వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మనం దాని పూర్తి విశేషాలు తెలుసుకుందాం. ఈ విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజధాని ప్రజలు అందరికీ గుడ్ న్యూస్ గానే భావించాలి. విశాఖపట్నంలో ఇప్పటికైతే టీసీఎస్ అనే ఒక పెద్ద కంపెనీ నిర్మాణం చేపట్టే దశలో ఉంది. భారతదేశంలోనే అది పెద్ద కంపెనీగా ఈ ఎంఎన్సీ కంపెనీ ఈ 2-3 సంవత్సరాల్లో నిర్మించబోతా ఉన్నట్టుగా సమాచారం. 36 అంతస్తులుగా ఉంటుందండి. 22 ఎకరాలుగా విస్తీర్ణంలో ఉంటుందంట. ఈ యొక్క కంపెనీలో దాదాపుగా 36,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి సిద్దమైతా ఉందట. అది అలా ఉండగా విశాఖపట్నంలో 1,600 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతూ కాగ్నిజెంట్ సంస్థ అనేది అంగీకారం తెలుపుతా ఉందట. కాగ్నిజెంట్ అంటే ఐటీ ఎంప్లాయ్మెంట్ లో టాప్ అని చెప్పాలి. భారతదేశం మొత్తంలోనే టాప్ 5 లోనే ఉంటుంది. ఆ కంపెనీ అయితే ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకొస్తా ఉంది. గతంలో మనం కాగ్నిజెంట్ విషయంలో కూడా వీడియో చేసుకుని ఉన్నాం. ఏవైతే టైర్ 1 సిటీస్ ఉన్నాయో అవన్నీ ట్రాఫిక్ తో నరకంగా ఉద్యోగస్తులకి నరకాన్ని చూపిస్తా ఉన్నాయని, ఆఫీస్ కు వెళ్లి మళ్లీ ఇంటికి రావడానికి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అవుతుందని, ఈ ట్రాఫిక్ లోనే ఈ ఉద్యోగస్తులు నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకున్నాం. ఇంకా ఆ సమయంలో ఆఫీస్ కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు వర్షం కనబడితే ఇక పరిస్థితి చెప్పనలివి కాదు. బెంగళూరులో అయితే సగటున ఒక ఐటీ ఉద్యోగి ఆఫీస్ కి వెళ్ళడానికి ఒక 2 గంటలు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 2-3 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉన్నాయి ప్రస్తుతం. ఇంత సమయం అంతా ట్రాఫిక్ లో రావడానికి పోవడానికి పోతా ఉంది కనుక ఐటీ సంస్థలన్నీ టైర్ 2 సిటీస్ అని ట్రాఫిక్ తక్కువగా ఉండే నగరాల మీద ఫోకస్ పెట్టడం అయితే జరుగుతా ఉంది. కేరళ రాష్ట్రంలో కొచ్చిన్, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు విశాఖపట్నం, ఏ నగరాలు అయితే 20-25 లక్షల జనాభాకి తక్కువగా ఉంటాయో పాపులేషన్, అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులో ఉండి ఆ నగరాలలో రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు, ఐటీ ఇతర అనుబంధ కంపెనీలు కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ, నోయిడా, ముంబై, పూణే, హైదరాబాద్ తో కలిపి చెన్నై, బెంగళూరు ఇవన్నీ కలుపుకొని ట్రాఫిక్ విషయంలో నరకంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మనకు తెలుసు. ఈ ట్రాఫిక్ ప్రయాణంలోనే సగం శక్తిని కోల్పోయిన ఉద్యోగులు ఆ యొక్క కంపెనీకి సంబంధించిన అవుట్పుట్ అయితే ఇవ్వలేకపోతా ఉన్నారు చాలా మంది. ఇక రాబోయే రోజుల్లో 2 టైర్ సిటీలకి కంపెనీలు, ఐటీకి సంబంధించిన కంపెనీలు పెద్ద ఎత్తున అయితే రాబోతా ఉన్నాయి. దీన్ని ముఖ్యంగా విశాఖపట్నం అందిపుచ్చుకోబోతా ఉంది. అందులో భాగంగానే విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ రాబోతోంది అన్నట్టుగా సమాచారం. రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు చర్చలు జరుపుతా ఉంది. ఈ చర్చల దశ పూర్తయిన తర్వాత మళ్ళీ మనం వీడియో కలుసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.